హైదరాబాద్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్లో రోడ్లు శాంక్షన్ అయి నాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ వాటిని వేయటంలో బోడుపల్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ద్వారకా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ విషయంపై బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కాలనీ వాసులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్ కౌన్సిల్లో అప్రూవల్ అయినప్పటికీ వాటిని వేయటం లేదు. ఈ విషయంపై డీఈని, ఏఈని అడిగితే చాలా ర్యాష్ గా మాట్లాడుతూ మీపై పోలీసు కేసులు పెడతారంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. కమిషనర్ వచ్చిన కొత్తల్లో మా సమస్యలను తీరుస్తామని మాతో మీటింగ్ ని ఏర్పాటు చేసి తీరా మాకు సమస్య వచ్చిందని చెప్పినా కూడా ఇప్పుడు స్పందించడం లేదని మండిపడ్డారు. ఆపేసిన రోడ్లు ఇవన్నీ శిలాఫలకం వేశారు. కానీ రోడ్లో ఉన్నటువంటి ఫస్ట్ డివిజన్ ద్వారకా నగర్ ఫేజ్ 1 కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన మేము కమిటీ సభ్యులందరం కూడా స్థానిక కార్పొరేటర్కి అదేవిధంగా మేయర్ గారికి కలిసినందువలన వాళ్ళు చొరవ తీసుకొని అదే కాలనీకి ప్రధాన రహదారి అయినటువంటి 40 ఫీట్ల రోడ్డును వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 40 ఫీట్ల రోడ్డును 2 దశల వారీగా కొన్ని మీటర్లు ఒక కాంట్రాక్టర్కి, ఇంకో కొన్ని మీటర్లు ఇంకో కాంట్రాక్టర్కి కట్టబెట్టడం జరిగింది. అయితే కాంట్రాక్టర్లు మరియు అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణితోటి తమ ఇష్టానుసారంగా మెయిన్ రహదారి అనేటువంటి 40 ఫీట్ల రోడ్డు వేయకుండా ఏదో గల్లీల రోడ్డును వేసే విధంగా ఈ 40 ఫీట్ల రోడ్డును నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయం పైన మా కమిటీ సభ్యులందరము అదేవిధంగా కాలనీ ప్రజలందరం పోయి ఇదే కమిషనర్ గారికి, అదే డిఈ గారికి అడిగితే నువ్వు ఎవడి రాబాయి నాకు చెప్పడానికి, నువ్వు ఇంజనీర్వా, నా ఇష్టానుసారంగా చేస్తా, ఏం పీక్కుంటావు పీక్కోపో, నేను 40 ఫీట్ల రోడ్ ఆపి ఆ గల్లీ రోడ్ వేపిస్తా, నేను ఏందో చూస్తాపా అని ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి ఈరోజు బోడుపల్ మహానగర సంస్థలో కనబడతా ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నటువంటి అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇట్టి విషయమై స్థానిక మాజీ మేయర్ గారు అజయ్ అన్న గారికి ఈ విషయం చెప్పిన వెంటనే వెంటనే స్పందించి సానుకూలంగా స్పందించి ఆ స్థానిక కమిషనర్ కానీ అదే అసలు వచ్చినా కానీ చేపిస్తాపో అంటారు, కానీ పని అవ్వట్లేదు. అదే మధ్యలో స్తంభాలు ఉన్నాయి, లెటర్ ఇచ్చినాం, కానీ దాని గురించి స్పందన లేదు. అసలు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ అసలు ఇమీడియట్ యాక్షన్ అనేది లేదు. ఇక్కడ మేడం కొత్తగా వచ్చింది, మేడం బాగా పనిచేస్తుందని చెప్పేసి అందరూ చెప్తే మేడం ద్వారా కూడా వచ్చి చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ కూడా స్పందన మాకు రావడం లేదు. ఎందుకంటే మా కాలనీ వచ్చి మీ మీడియా కూడా చూడండి, అధికారులు కూడా చూడండి, ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఫెసిలిటీ లేదు మా కాలనీకి. చుట్టుపక్కల కాలనీలు చూడండి, ఇట్లా స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే రోడ్లన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఏ సమస్యలో ఫినిష్ అయిపోతుంది, మా కాలనీకి ఎందుకు చేయడం లేదు, పక్షపాతం మా కాలనీ పైన ఎందుకు చూపిస్తారు, ఏంది ఇది అనేది కూడా మేము అడుగుతున్నాం. 600 ఇల్లులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1500 మంది నివసిస్తున్నారు మా కాలనీలో. అలాంటివి చూసి కొంతమంది కొన్ని రకాలుగా ఒక్కో గల్లీకి చేయడము, ఇది కూడా ఏ రకంగా ఉంది. రోడ్లు నత్తనడకం నడుస్తున్నాయి. ఎక్కడైతే కౌన్సిల్లో అప్రూవ్ అయిన దాని ప్రకారం కాకుండా వేరే రకంగా చేస్తున్నారు. అది వచ్చి ఒక డీఈని, ఏఈని అడిగితే డీఈ చాలా ర్యాష్గా నువ్వు ఎవడు అడగడానికి నేను పోలీస్ స్టేషన్కి ఇస్తా, నువ్వు అడగాల్సిన అధికారం లేదు, నువ్వు చెప్పినట్లు వినాలనా అని చెప్పేసి చాలా దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని మాజీ మేయర్ అజయ్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మాకు ఒక దారి చూపించిండు. ఈరోజు